హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినోవర్ల్ ఛానల్. శుక్రవారం గుమ్మం దగ్గర ఇవి ఉంచితే ఇటువంటి దరిద్రమైన పోతుంది. అవి ఏంటంటే గుమ్మానికి పక్కనే, అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం, 5 రూపాయల బిళ్ళలు అందులో వేయండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టివేళ్ల గుత్తి అందులో పెట్టండి. పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మానికి పక్కనే ఉంచండి. గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు పొద్దుటే అందులోని నీళ్లు మారుస్తూ, అదేవిధంగా ఈ పచ్చకర్పూరం, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబులో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.